అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయదలుచుకుంటున్నారు సార్? ఆ డ్యామ్‌ని అట్లాగా వదిలేస్తే, ఆ బ్యారేజ్‌ని 3 బ్యారేజ్‌లను అట్లా వదిలేస్తే ఏం జరగబోతది? మరి ఇప్పుడు నెక్స్ట్ పంటకు సంబంధించిన పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు దాదాపుగా 18 లక్షల ఎకరాలకు పైనుంచి వాటర్ వస్తలేదని చెప్పి నిజాం సాగర్ కానీ, అప్పర్ బానెట్ డ్యామ్ కానీ, శ్రీరామ్ సాగర్ మొదటి దశ, రెండవ దశ అవును. ఇవన్నీ కూడా దీని ద్వారానే నడిచినాయి. దాదాపు 2,31,000 ఎకరాలు నిజాం సాగర్, కనీసం 2 లక్షల ఎకరాలు అనుకోండి. అదేవిధంగా అప్పర్ బానెట్ డ్యామ్ కింద ఒక 8-9 వేల ఎకరాలు. తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ 9.5 లక్షల ఎకరాలు, రెండవ దశ 4,40,000 ఎకరాలు. ఇవన్నీ కూడా 18 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్కి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా పంప్స్ రన్ అయినాయి. తుంగతుర్తి దాకా, డోర్నకల్ దాకా నీళ్లు పోయినాయి. అవును. ఇప్పుడు ఇక అవన్నీ ఏముండవు ఇంకా. కానీ ఆ ప్రజలకు అంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై డబ్బులకు ఆశపడి నాణ్యంగా నిర్మించలేక అది మొత్తం పాడేటట్టు చేయడానికి కారణం కేసీఆర్ గారే అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు. దానికోసమే ఈ నిపుణుల కమిటీ వేయకుండా, కారణాలు తెలపకుండా, అది ప్రమాదమా లేకుంటే నిజంగానే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా లేకుంటే డిజైన్ లోపమా ఏది అర్థం చేయించకుండా ముందు పార్లమెంట్ ఎలక్షన్లలో ఈ మా ఓట్లు దండుకోవడానికి, ఆ తర్వాత సమయం ఉండదు కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ కాగానే వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఆ వరదకు మొత్తం మేడిగడ్డ కొట్టుకపోవాలి. ఇంకో 1-2 ఇయర్స్ దాకా ఇంకా ఏ అవకాశం ఉండదు ఏది చేయాలన్నా కూడా. ఇప్పుడు ఆయన తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడతా అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడం ఈయన కాదు కదా, ఈయన తాత వచ్చినా వైఎస్ఆర్ ఉన్నా కూడా సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే డ్యామ్ కాడ ఫీజిబిలిటీ లేదు. ఫస్ట్ తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కానీ డ్యామ్ కానీ కట్టడానికి అనువుగా లేదు ఆ స్థలం. ఇప్పుడు అది యూ షేప్లోనో వి షేప్లోనో కట్టాలి. అటువంటి డ్యాములు బ్యారేజీలు ఇండియాలో ఎక్కడ లేవు, ప్రపంచంలో ఎక్కడ లేవు. సెకండ్ పాయింట్ ఏంటంటే, అక్కడ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది. వాళ్ళు ఏం చేసినా నీకు పర్యావరణ కానీ వన్యమృగ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏ రకమైన అనుమతులు రానే రావు. అక్కడ ఒకవేళ కట్టిండు అనుకుందాం, అన్నిటినీ సాధించి కట్టిండు అనుకుందాం, అక్కడ మళ్ళీ ఒక పంపు పెట్టాలి. ఎందుకంటే 148 కంటే ఎక్కువ నీళ్లు తీసుకునే అవకాశం లేదు. ఆ 148లో వచ్చే స్టోరేజ్తోని ఈయన మ్యాక్సిమం ఎత్తగలిగితే 44 టీఎంసీలు ఎత్తగలుగుతాడు. అది 2 దశల లిఫ్ట్లు. ఫస్ట్ దశ ఏమో తుమ్మిడట్టి రిజర్వాయర్ నుంచి ఒక 4 మీటర్లు ఎత్తిపోసుకోవాలి 152 హైట్కి. ఆ తర్వాత ఆ కాలువలు ఏవైతే 152 స్టార్ట్ అవుతాయో ఆ కాలువల్ని ఎల్లంపల్లిలో మళ్ళీ నీళ్లు పడేసేదాకా మళ్ళీ లిఫ్ట్ చేయాలి. అంటే 2 లిఫ్ట్లు. ఇప్పుడు ఉన్నాయి 3 లిఫ్ట్లు. ఒక్క లిఫ్టే ఎక్కువైంది. కరెంట్ బిల్లులు ఒక్క లిఫ్ట్ ఎక్కువైనంత మాత్రాన కరెంట్ బిల్లులో తేడా వస్తుందని నేను అనుకోవట్లేదు. సార్, మీరు కరెంట్ బిల్ 10,000 కోట్లు వస్తాయని నిన్న మొత్తం శ్వేతపత్రంలో ప్రధానంగా ప్రస్తావించింది. కాగ్ రిపోర్ట్లో కూడా 10,000 కోట్లు ఇది వైట్ ఎలిఫెంట్ మనం పెట్టిన ఖర్చుకి ఇక్కడ ఏదైతే సాగు ఉంటుందో దానికి సంబంధం లేకుండా ఉందని చెప్తున్నారు. 10,000 కోట్లు ఇయర్కి బిల్ వస్తుందని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. అంటే తెలంగాణ ఎండగొట్టాలన్నా? కరెంటు బిల్లులు ఎక్కువైతాయి కాబట్టి నీళ్ళు ఇవ్వద్దా తెలంగాణకు? ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆంధ్ర వాళ్ళు 50 సంవత్సరాలు చెప్పిండ్రు, మీది మిట్ట మీద ఉంది, మీ కింద నీళ్ళు ఉన్నాయి, మీకు నీళ్ళు రావు అని చెప్పి. సరే, కేసీఆర్ గారు ఇంజనీర్ల సహకారంతో ఒక టెక్నాలజీని పట్టుకోగలిగిండు. ఎంత పైకైనా నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నాడు. ఒక అవకాశాన్ని ఆయన క్రియేట్ చేశాడు కదా. ఇంతకంటే బెస్ట్ అవకాశం ఏముంది? డబ్బులు అంటే సంపాదించవచ్చు. ఈ నీళ్ళతోని 1,00,000 కోట్లు కూడా పంటలు తీయచ్చు. ఒక పంటలే కాదు కదా. కాళేశ్వరం అంటే ఎట్లయితే ఒక మేడిగడ్డ కాదో, కాస్ట్ బెనిఫిట్ రేషియోలో ఓన్లీ ధాన్యం విలువనే కాదు పరిగణలోకి తీసుకోవాల్సింది. ధాన్యం విలువతో పాటుగా చేపల పెంపకం ఉంటుంది. నీళ్ళ ద్వారా టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. రవాణా సౌకర్యాల కోసం వాడుకోవచ్చు వాటర్ని, ఎప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి. ఇవే కాకుండా రేపు పారిశ్రామిక అభివృద్ధి కోసం కూడా గోదావరి తీరాలల్లో ఎన్నో పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయవచ్చు. నీళ్లుంటే ఆ నీళ్లను ఎట్లాగా డబ్బుగా మార్చుకోవాలో 100 దారులు ఉన్నాయి. కానీ ఎంత బాధాకరం అంటే, మేధావి అనుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఏం బంగారం పండిస్తారా, ఎంత పండిస్తారు ఒక్క ఎకరంలో? 45,000 రూపాయలు ఒక్క ఎకరానికి పడుతుంది, అంత తీయగలుగుతారు ఆ పంటలు అని అడుగుతాడు. అంటే నీళ్ళంటే ఓన్లీ ధాన్యమేనా? నీళ్ళంటే ఓన్లీ వరి పంటేనా? కమర్షియల్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్ తీయరాదా? అంటే ఎంత అందరూ ఒక్కొక్క కలిసికట్టుగా కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి ఏకమైన లా అనిపిస్తుంది అన్నట్టు. కొంచెమన్నా క్లారిటీ తీసుకోవాలి కదా.
మళ్ళీ అన్నీ మాట్లాడి లాస్ట్కు కేటీఆర్ గారు క్లారిటీ ఇవ్వాలి, కేసీఆర్ గారు క్లారిటీ ఇవ్వాలి. మరి క్లారిటీ లేకుండా ఎందుకు మాట్లాడాలి? ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పుడు ఇంతకుముందు కరెంటు వ్యవసాయం ఎట్లా తుమ్మల నాగేశ్వరరావు నిన్న మాట అన్నాడు అసెంబ్లీలో. అంటే ఒక మంత్రి, అందులో ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి, ఇలా పార్టీ మారినంత మాత్రాన మాట్లాడే మాటల్లో నిజాలు ఉండాల్సిన అవసరం లేదా? ఒక బోర్ కింద 4 ఎకరాలు పండుద్దట. 10 లక్షల బోర్లు కొత్తగా వచ్చినాయి కాబట్టి 40 లక్షల ఎకరాల బోర్ల కింద పంట పెరిగిందట. ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు కదా, బోర్ల కింద ఎంత పంట వస్తుంది, బాయిల కింద ఎంత పంట వస్తుంది, కాలువల కింద ఎంత వస్తుంది, చెరువు కింద ఎంత వస్తుంది, ఒక్క ఫోన్ కాల్తో లెక్కలు చెప్పే ఆఫీసర్స్ ఆయన కింద ఉన్నారు కదా. మళ్ళీ ఆయన ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి. అంటే ఇప్పుడు ఒక సీనియర్ మంత్రి, 20-30 ఏళ్ళ కింద ఆయన ఎమ్మెల్యే, ఎన్నో పోర్ట్ఫోలియోలు ఆయన చేశాడు. అంటే కట్టుకొని అందరు కలిసి కేసీఆర్ని రాజకీయంగా అంతం చేయడానికి, నేనేం కేసీఆర్ని సమర్థిస్తానని మాట్లాడతలేను, కానీ వాస్తవాలను మరుగున పడేసి తెలంగాణకు తీరని నష్టం చేయబోతున్నారు. వాళ్ళు మేటిగడ్డ కొట్టకపోతే ఆ ప్రజలే కదా నష్టపోయేది. రేపు తుమ్మిడాడి దగ్గర నేను కట్టిండు అనుకో, అది ఫీజిబుల్ కాదని చెప్పినాం. దానివల్ల ఒక లిఫ్టే తక్కువైతే తప్ప వాటర్ లేదని చెప్పాం. 40 టీఎంసీలతో ఎంత పంట పండిస్తాడు? ఇక్కడనైతే నీకు 240 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉంది. కిందికి దాని స్థలాన్ని మార్చడం వల్ల స్టోరేజ్ 35 టీఎంసీలు కలిసి వచ్చింది. సరే, బ్యారేజ్ల దగ్గర స్టోరేజ్ చేయడం వల్లనే ఈ అనర్థాలు వస్తున్నాయి అంటున్నారు కదా. అట్లీస్ట్ ఆన్లైన్ రిజర్వాయర్స్ను మనం 141 టీఎంసీకి సరిపోను పెట్టుకున్నాం. ఈ 35 మైనస్ చేసినా కూడా ఇంకా 110 దాకా మనకు స్టోరేజ్కి అవకాశం ఉంటుంది. 106 టీఎంసీలకు మనకు అవకాశం ఉంది, మల్లన్న సాగర్ కానీ మిగతాయి కానీ. అంటే ఏది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అల్టిమేట్గా వాళ్ళ లక్ష్యం ఏంటంటే తెలంగాణ ప్రజలకు టెక్నికల్ ఇష్యూస్ తెలివాయి, ఆ సాగునీటి సమస్యలు తెలివాయి, వాళ్ళు నీళ్ళు వస్తే పంటలు పండించుకోవడం తెలుసు. ఈ లెక్కలు ఇవన్నీ వాళ్ళకేం అర్థం కావు. కాగంటే ఏందో వాళ్ళకి తెలియదు. సో ఇక వాళ్ళని ఎట్లా పక్కదారి పట్టియాలి. ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేది ఒక కుట్ర అయితే వాళ్ళు ఓట్లు సంపాదించుకోవడానికి అడ్డమైన బూతులు అబద్ధాలు మాట్లాడవచ్చు, కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజల జీవధార అయినటువంటి ఆ ప్రాణహిత నీళ్లను ప్రజలకు అందకుండా చేయబోతున్నారు.